అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు. కర్నూలు జిల్లా ఆలూరు మండల మనకుర్తి అనే గ్రామంలో మన పూర్వ కులానికి దైవుడు అయినటువంటి శ్రీ శ్రీ భక్త కనకదాసుడు విగ్రహాన్ని ప్రతిష్టాపన జరిగింది. అది ఎవరో గుర్తు తెలియని దుండగులు నిన్న విగ్రహాన్ని ధ్వంసం చేసడం జరిగింది. అందుకే మన గ్రామ స్థాయి సంఘాల నుంచి స్టేట్ సంఘాల వరకు ఉగ్రరూపం లేచినారు. అది చూడకూడదంటే మన జిల్లాలో ఉన్నటువంటి మన బస్తివాటి ఎంపీ నాగరాజన్న గారు మరియు స్టేట్ లెవెల్ ఉన్నటువంటి మన పూర్వ కులానికి సంబంధించిన ఒక స్టేట్ లెవెల్ ఉన్నటువంటి దేవేంద్రపన్న గారు వీళ్ళు అతి త్వరలో అధికారులకి తెలియజేసి మన పూర్వ కులాన్ని ఉగ్రరూపాన్ని చూడకూడదంటే గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ దాకా లేచి రావకూడదంటే అతి త్వరలో సిబ్బందికి చెప్పి అధికారులకు చెప్పి వాళ్ళని గుర్తించి వాళ్ళకి శిక్షించబడాల్సిన అవసరం ఉంది. పడాలి కూడా, ఏ మూలలో ఉన్నా కూడా వాడిని లాక్కుని వచ్చి అతి త్వరలో క్షమాపణ చెప్పాల్సిన అవసరం, లేకంటే మన ఉగ్రరూపం తేలాల్సిందో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ భక్త కనకదాసుడు ఎవరికి హానికరంగా లేడు, అందరికీ సానుకూలంగా ఒక దైవాన్ని, ఒక భక్తుడు. అతను ఒక మాట చెప్పినాడు, కులం అని ఎవరు కొట్లాడదండి. కులం అంటే మనం మానవత్వమే ఒక కులం, ఒకే కులం, మానవత్వం అంటే ఒక కులం. అది స్పందించినాడు. అట్లాంటి మహానీయుడిని ఈరోజు అతి ఖండితంగా విగ్రహాన్ని ధ్వంసం చేసినారంటే చాలా బాధాకరం. ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి కర్ణాటకలో ఇప్పుడు దైవానికి దేవుడు, అలాగే మన ఆంధ్రలో కూడా కనకదాసుడు అంటే ప్రతి ఇంటిలోనూ ఒక విగ్రహము, ఒక ఫోటో ఉంది. అట్లాంటి కనకదాసుడిని ఈరోజు ధ్వంసం చేస్తారంటే వాళ్ళకి మూర్ఖత్వం అనాలా, వాడు ఎట్లా అనాలో తెలియదు. వాడు ఏ మూలలో ఉన్నా వాడు లాక్కుని వచ్చి శిక్షించాలని మన పెద్దహరివనం కుర్వ నాయకులు తరపు నుంచి మీకు కోరుతున్నాం. రాయలసీమ కుర్వ సంఘం అధ్యక్షులు నాగరాజు, పెద్దహరివనం విలేజ్. ఓకే. ముందుగా ఇక్కడ వచ్చేసిన మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా తెలియజేయడం ఏమనగా, మన కులానికి ఆరాధ్య దైవుడైనటువంటి కనకదాసు విగ్రహాన్ని ఆలూరు మండలం మనకుర్తి గ్రామంలో ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని మనము ఖండిస్తున్నాం. ఎంతవరకు ఖండించాలంటే, ఆయన ఆరాధ్య దేవుడు ఏ కులానికి ఒత్తుగా కొలకలేదు. కులవెందు వడదాడదిరి ఎల్లా కులువు మానవ కుల అనే ఒక కన్నడంలో వివరంగా చెప్పిన వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడము, వీళ్ళు మానవులా, వీళ్ళు అసలు ఇది ఉందా లేదని నేను అడుగుతున్నాను. దీనిపైన అక్కడున్న ఆలూరు ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే కానీ వీళ్ళు త్వరగా దీనికి స్పందించి వీళ్ళకి శిక్ష పడేలా చెయ్యాలని మనం కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి పనులు మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. కురువల ఐక్యత, మాదాసి మాదారి కురువల ఐక్యత, ఇలాంటివి రిపీట్ కాకుండా మళ్ళీ ఇలాంటివి జరిగితే మనము ఒక్క నియోజకవర్గం కాకుండా, జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రం అంతా ముందుకొచ్చి ఇలాంటిది జరగకుండా ఖండిస్తున్నాము, రాకూడదని చెప్తున్నాము. ఇట్లు పెద్ద హరివనం కె పరమేష్, స్టేట్ కుర్మ సంఘం యూత్ ఉపాధ్యక్షుడు. అందరికీ నమస్కారం. విషయం ఏమనగా అందరికీ తెలిసిందే. ఇంతకుముందు అధ్యక్షులు కానీ, రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షుడు నవీన్ పూర్వ ఉపాధ్యక్షుడు పరమేశ్వర్ గారిని మాట్లాడినట్టే, మన కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు మనకుర్తి గ్రామంలో కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసినారు ఎవరో తెలియని వ్యక్తుల దుండగులో.
ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థమైందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ దీన్ని అందరూ రాష్ట్ర ప్రభుత్వం కానీ, తర్వాత లోకల్ ఎస్ఐ కానీ, సిఐ కానీ, కర్నూలు జిల్లా అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, మన చైర్మన్లు కానీ అందరూ దీన్ని తొందరగా స్పందన చేసి దాన్ని తొందరగా వాళ్ళకి దుండలకి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాను. పూర్వకంగా ఉపాధ్యక్షుడు జె రామన్న. పెద్ద హరివణం. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన విషయం ఏమనగా కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు మణికుర్తి గ్రామంలో గత 2 నెలల కింద పూర్వ కులస్తుడైన కనకదాసు విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది. నిన్న రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేసినారు. దీన్ని పూర్వ కులస్తులు చాలా ఖండిస్తున్నారు. దీన్ని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయిన పూర్వ బస్తిపట్టి నాగరాజన్న గారు కానీ, పూర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప కానీ, మన కులానికి ఇలా జరగడం చాలా అన్యాయం. దీన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని ఆ దుండగులని చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాం. అలాగే ఇంకా ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాం. మాదారి కురువల ఐక్యత, మాదారి కురువల ఐక్యత, కురువ సంఘ నాయకుల ఐక్యత. ఈరోజు మణికుర్తిలో జరిగిన కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి మన వీళ్ళని శిక్షించాలి. కనకదాస విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులే శిక్షించాలి. అది కట్ చేయాలి.